కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిపోయారు సార్. బయటకు వచ్చే దారి లేక, ఊపిరాడక, మలమల మాడి మసైపోయిన పరిస్థితి. కనీసం మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. DNA టెస్ట్ చేసి వారి బంధువులకి అప్పగించారు సార్. ఈ ప్రమాదం మీద చాలా అంటే ప్రమాదానికి గల కారణాల మీద చాలా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. తరచుగా ఇలాంటి ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం కదా సార్. ఏదో ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ట్రావెల్స్ బస్సుల్ని తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఒక 4-5 రోజులు హడావుడిది. ఆ తర్వాత అంతా కూడా యాజ్ యూజువల్గా జరిగిపోయేదే. సార్, ప్రమాదానికి గల కారణాల మీద మీ అంచనా ఏంటి సార్? వాస్తవంగా ఇది మనము 24 గంటల ముందే మాట్లాడాలి. కానీ నేను ఆగాను కావాలని. ఎందుకంటే తొందరపడి కంక్లూజన్లకు రావద్దు. ఎందుకంటే ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో మనకు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, దాని పరిశీలన ఏంటి, అవన్నీ తెలిసాక మనం కామెంట్ చేయాలని చెప్పి నేను ఆగాను. ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్గా మనం కంక్లూడ్ చేయకూడదు. మీరు అన్నట్టు నిజమే, ప్రైవేట్ బస్సులు చాలా ఎక్కువ యాక్సిడెంట్ రేట్ తీసుకుంటే గవర్నమెంట్ రన్ ఆర్టీసీతో పోలిస్తే మీకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో యాక్సిడెంట్ రేట్ ఎక్కువ. 12 years క్రితం నా గుర్తు 2013లో పాలెం వద్ద జబా ట్రావెల్స్ బస్సు, ఇప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు. ఎందుకు జరుగుతాయి ఇవి? ఇప్పుడు ఆల్రెడీ చాలా విశ్లేషణ వస్తుంది మనకు. ఉదాహరణకు, ఒకటి, ప్రతి బస్సులో మీకు ఎగ్జిట్ డోర్ ఉండాలి. ఎగ్జిట్ ఒక్కటి కాదు, వాస్తవంగా 2 ఉండాలి. సో మీకు ఏమైంది, మెయిన్ డోర్ ఏమో అంటే ప్యాసింజర్స్ ఎక్కే డోర్ ఏమో అది ఎలక్ట్రానిక్ ఉంటుంది కనుక అప్పుడు మన కార్ డోర్లు కూడా అది లాక్ అయిపోయింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. మీరు ఫ్లైట్ ఎక్కండి, మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటాయి, అనౌన్స్ చేస్తారు కూడా. మీకు ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి, ఒకవేళ ఎనీ ప్రమాదం అంటూ జరిగితే ఆ ఎగ్జిట్ల వైపు లైటింగ్ ఉంటుంది, కనబడుతుంటుంది. ఎక్కడున్నాయి, ఇంజన్ వైపు ఉన్నాయా, ఎటువైపు ఉన్నాయా అని క్లియర్గా చెప్తారు. మీకు క్యాబిన్ వైపు ఉన్నాయా, ఎటువైపు ఉన్నాయా. సో ఎందుకు చెప్తారు, మీరు ఫ్లైట్ ఎన్నిసార్లు ఎక్కినా మీకు అన్నిసార్లు మనందరూ అనుమానం. నేను ఇప్పటికో 50 సార్లు ఎక్కచ్చు, ఇంకెక్కువనే ఎక్కచ్చు. ప్రతిసారి చెప్తారు లైఫ్ జాకెట్ ఎట్లా వేసుకోవాలి అన్నీ చెప్తారు. మీకు మాస్క్, ఆక్సిజన్ మాస్క్ ఎలా వాడాలి అని. ఎందుకు, దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సేఫ్టీ ప్రోటోకాల్. కానీ మీరు ఎప్పుడన్నా ఆర్టీసీ మన ఈ ప్రైవేట్ బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్న దగ్గర ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్లో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్లాక్ చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఆల్రెడీ ఇంకో స్లీపర్ ఏర్పడేశారు. దాంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్లాక్ అయిపోయింది. సో ఎంత దుర్మార్గం చూడండి, ఎంత కక్కుర్తో చూడండి. ఇది మొదటిగా కారణం. చాలా ఇప్పుడు ఇవాళ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు చేస్తే నవస్తుంది. ఎందుకు నవస్తుంది అంటే, సరిగ్గా మనకు సినిమాలలో చూపెడతారు చూడండి, విలన్ వెళ్ళి క్రైమ్ చేశాక అంత అయిపోయినాక పోలీసులు దిగుతారు. సో ఇలాగ ఇది ఎక్కడన్నా బుర్రున్నదో ఏమన్నా వ్యవస్థలకు తనిఖీలు చేద్దని అంటలేను. మీరు ఈ తనిఖీలు ఓన్లీ యాక్సిడెంట్ వెనక వేస్తారా అంటే, ఒక ఈవెంట్, ఒక ఇన్సిడెంట్, ఒక విషాద ఘటన జరిగాక రియాక్ట్ అవడేంటి? మీరు ఒక విషాద ఘటన జరగక ముందు రియాక్ట్ కావాలి కదా. ఇప్పుడు రామోజీ ఫిలిం దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర తెగ వెతుకుతున్నారు. ఏం చేస్తారు, చేసి చనిపోయిన ప్రాణాలు తీసుకొస్తారా అనే వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థల యొక్క దుర్మార్గం చూడండి. సో ఏంటిది, సినిమాలలోనే క్రైమ్ జరగాక పోలీసులు వస్తే తిట్టుకుంటాం మనం. అలాంటిది సేమ్ అలాగే ఉంది కదా. ప్రాసెస్యువల్ యాక్షన్ ఉండాలి. ఈవెన్ మీడియా కూడా, మనం కూడా ఎప్పుడు చర్చిస్తాము, ఓన్లీ ఇప్పుడే చర్చిస్తాం. మీడియా కంటే 1,00,000 ఉంటాయి, కానీ ఆర్టీఏకి 1,00,000 ఉండవు కదా, ఒకటే ఉంటుంది కదా ఆర్టీఏ సిబ్బంది. వాళ్ళ పని ఏంటి, వాళ్ళ పని రెగ్యులర్గా ఎన్ఫోర్స్ చేయాలి కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఆర్టీఏ సిబ్బందికి తెలియదా, మీకు స్లీపర్ బస్సులు ఎగ్జిట్ డోర్లు అడ్డంగా మీకు స్లీపర్లను, సీట్లను పెట్టింది ఏ ఆర్టీఏ సిబ్బంది తెలియకుండా జరుగుతుందా? ఏమున్నది, మామూలు ఇస్తారు, అవినీతిలో కూరుకుపోతారు, పట్టించుకోరు. ఇది తెలియదు ఎవరికి. ఒకవేళ ఎవరైనా హానెస్ట్ ఆర్టీఏ అధికారి ఉండి కేసు బుక్ చేస్తే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, రాజకీయ నాయకుల నుంచి, మంత్రుల నుంచి ఫోన్లు వస్తాయి. అవసరమైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నుంచి కూడా ఫోన్లు వస్తాయి, వదిలేయండి అని. వదిలేయనని ఆర్టీఏ అధికారి కనుక అంటే అతను ఆదిలాబాద్కో శ్రీకాకుళంకో ట్రాన్స్ఫర్ చేస్తారు.
ఇదే కదా జరిగేది. అధికారులు ఏం చేయగలుగుతారు? ఎందుకంటే ఈ ట్రావెల్ మాఫియా మొత్తం పొలిటికల్ మాఫియా ఉంటుంది. మనందరికీ తెలుసు, రాజకీయ నాయకులకే ఇవన్నీ వాళ్ళ డైరెక్ట్గా ఓనర్లు ఉంటారు, లేకపోతే సంబంధాలు ఉంటాయి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అది. సో మీకు ఇది సహజంగా జరిగేది. మీకు ఇది జరుగుతున్నప్పుడు ఏం చేయగలుగుతారు అధికారులు? వెళ్ళి వాళ్ళను తనిఖీ చేస్తే పొలిటికల్ ప్రెషర్స్ వస్తాయి. పాపం వాళ్ళని కూడా తప్పవట్లేదు, అంటే ఇబ్బంది కూడా. సో అందువల్ల ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీకు ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేకపోవడం, రెండు ఇవాళ ఎక్స్పర్ట్ చెప్తున్న ఒక చిన్న సుత్తి 100 రూపాయలు దొరుకుతుంది. ప్రతి సీటుకు ఒక సుత్తి ఉంటే మీకు ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీరు వెంటనే ఆ గ్లాస్ డోర్ సుత్తితో పగలగొట్టి బయటకు రావచ్చు. రమేష్ అనే ఒక అతను మీ టీవీలో మాట్లాడుతున్నాడు, ఆయన సొంత చేతులతో అద్దాలు పగలగొట్టుకున్నాడు. అవసరం ఒక సుత్తి పెట్టలేమో మనం? మీకు బస్సు దగ్గర ఒక ముందు సీటుకు ఒక కవర్లో ఒక సుత్తి ఏది పెట్టారనుకోండి, ప్రతి బస్సుకు లేదు, అక్కడ ఫిక్స్డ్గా ఒక సుత్తి పెట్టారనుకోండి, ఇలా తగిలిచ్చి ఇలాంటి సందర్భాల్లో సుత్తితో ఒక్కడ కొడితే మొత్తం అద్దం పలిగిపోతాయి. వాస్తవంగా అదే కాదు, సెన్సార్లు ఉండాలి. ఆటోమేటిక్గా యాక్సిడెంట్ జరిగితే ఆ గ్లాస్ ఓపెన్ కావాలి. మీకు ఉదాహరణకు మనకు ఇప్పుడు బెలూన్ సిస్టమ్స్ వచ్చాయి. మీకు ఎయిర్ బ్యాగ్, మీకు కార్ యాక్సిడెంట్ జరిగితే ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గా, దానికి ఉన్న ఇంపాక్ట్ని బట్టి ఓపెన్ అవుతాయి. మీకు ఆల్రెడీ ట్యాప్స్, ఈవెన్ ట్యాప్ల దగ్గర చేయి పెడితే సెన్సార్తో మీకు వాటర్ వచ్చేస్తుంది, లిక్విడ్ సోప్ వస్తుంది సెన్సార్లతోని. ఇంత డెవలప్ అయ్యాక డోర్ దగ్గరికి వెళ్తే అలారంలు వస్తాయి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఈ బస్సుల్లో సెన్సార్లు ఉండవా? ఉంటే పనిచేయడం లేదా? మీరు ఒక పోనీ సెన్సార్లు ఒక సుత్తి పెట్టలేరా? ఇప్పుడు ప్రతి ప్రయాణికుడు సుత్తి పెట్టుకుని పోవాలి, అది బెటర్ అది. సో నా సలహా ఏంటంటే, మీరు బస్సులో ఎప్పుడైనా ప్రయాణం చేస్తే మీ బ్యాగ్లో మొబైల్ ఛార్జర్తో పాటు ఒక సుత్తి పెట్టుకోండి. ఎందుకంటే ఆ సుత్తితో పగలగొట్టడానికి ఈజీ అవుతుంది. మర్చిపోకుండా సుత్తి పెట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయవు, ఎలాగో మన రక్షణ మనమే చూసుకోవాలి. మొబైల్ ఛార్జర్లు, ట్యాబ్లెట్లు, అద్దాలు, వాచ్లు పెట్టుకుంటాం కదా, అలాగే సుత్తి కూడా పెట్టుకోండి. ఇక నుంచి అందరూ బస్సు ప్రయాణం చేసే వాళ్ళు సుత్తి కొనుక్కోండి ఇమీడియట్గా. 150 రూపాయలు 100 రూపాయలు సుత్తి వస్తుంది. అది దాంతో పగలగొట్టుకోవచ్చు, బయటికి రావచ్చు. తర్వాత మీకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి పెట్టలేరు, మన ఇళ్ళలో వస్తాయి కదా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, కానీ అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేస్తలేవు. ఇప్పుడు ఈ బస్సులో ఉన్న ప్రాబ్లం, సుత్తి లేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేస్తలేవు, ఫస్ట్ ఎయిడ్లు సరిపోయినట్లేవు, ఎమర్జెన్సీ డోర్ ఉంది ఒక్కటే, దానికి అడ్డంగా స్లీపర్ పెట్టారు. ఇంకా దుర్మార్గం, యాక్చువల్గా స్లీపర్ పర్మిషన్ ఉన్నది కాదు, అది సీట్ల పర్మిషన్ ఉన్న బస్ అట, దాన్ని స్లీపర్గా మార్చేశారు. ఇప్పుడు 2019లో మోటార్ వెహికల్ యాక్ట్ ఎమెండ్ చేసి మీకు ప్రైవేట్ మాఫియాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు ఆ ఎంవీ యాక్ట్ అమెండ్మెంట్ను తీవ్రంగా వ్యతిరేకించారు. రోడ్ సేఫ్టీని కాంప్రమైజ్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే నేషనల్గా ఒక పర్మిషన్ తీసుకోండి, నేషనల్ పర్మిట్, దేశంలో ఎక్కడైనా తిరగచ్చు. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు ఈ బస్సు, ఈ వేమూరి కావేరి బస్సు ఎక్కడ రిజిస్టర్ కొన్నారు? ఎక్కడ? దమనం దిగుదీవులు. ఎందుకంటే అక్కడ ఏమైనా బస్సులు దొరుకుతాయా? వాళ్ళు దమనం దిగుదీవులు, నాగాల్యాండ్ బస్సులు మీరు చూడండి. నాగాల్యాండ్లో బస్సులు దొరుకుతాయి? నాకు అర్థం కాని అంశం. అంటే ఏంది అసలు? అదంతా మాఫియా కదా. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటాయనో ఏంటో రకరకాల కారణం, అక్కడ ఎవడు పట్టించుకోడు పర్మిట్లు, ఆడ ఆర్టీ ఎగ్జామినేషన్ ఉండదు, ఏమీ లేదు. తర్వాత పీరియాడిక్ ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందా ఇంట్లో? అసలు మన దగ్గర ఇప్పుడు అమెరికాలో డ్రైవర్లకు పీరియాడిక్గా లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలి. మన దగ్గర ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ వస్తే ఎవడు అడుగుతాడు ఉండడు. సో అడిగినా కూడా వట్టిగానే రెన్యూ అయిపోతుంది. మీకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఉందా బస్సులకు ఎక్కడైనా? ఇప్పుడు మీకు సింపుల్ మెటీరియల్, రైల్వే బోగీలు ఒకప్పుడు అంటుకుంటే మొత్తం యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పుడు ఏం చేశారు? LHB అని అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు, దాంతో నాన్ కంబస్టబుల్ మెటీరియల్తో తయారవుతుంది. అండ్ అందులో వాడే పెయింట్ కావచ్చు, దాంట్లో వాడేటువంటి మెటీరియల్స్ కావచ్చు, మంటకు తొందరగా అంటుకో. దానివల్ల ఏం జరుగుతుంది? నీకు రైల్వే బోగీలు మంటలు చెలరేగినా ప్రమాదం జరగదు. కానీ ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ వాడుతున్నది ఏంటి? ఫోమ్ వాడుతున్నాం, రెగ్జిన్ వాడుతున్నాం. మీకు ఒకవైపేమో అది ఏసీ బస్సు, కంప్లీట్ ఇన్సులేట్ అయి ఉంటుంది, లోపల వాడే మెటీరియల్ అంతా
మీకు ఈజీలీ కంబస్టబుల్ మెటీరియల్. మీకు ఒక ఇంజన్ ట్యాంక్ కూడా నాన్ కంబస్టబుల్ మెటీరియల్తో తయారైంది అనుకోండి, ఆ ట్యాంక్ కూడా ఏమీ కాదు. ఇంకొకటి, అసలు ఇది ప్యాసింజర్ బస్సు, సాధారణంగా ప్యాసింజర్ల సామాను మాత్రమే వాడాలి మీరు, కానీ కార్గో కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఇందులో ఉండే రిపోర్ట్ ఏంటంటే 400 మొబైల్ ఫోన్స్, అందులో లీథియం బ్యాటరీస్ ఉంటాయి. 400 మొబైల్ ఫోన్స్ విత్ లీథియం బ్యాటరీస్ ఉన్నవి ఇందులో కార్గో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎవరు పెట్టారు దీనికి పర్మిషన్, ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేటప్పుడు ప్రాపర్ ప్రికాషన్స్ ఉండాలి, కానీ ఉన్నాయా? ప్యాసింజర్ బస్సులో మీకు బస్సు బ్యాగులు బట్టలు ఉండాల్సింది లీథియం బ్యాటరీ 400 మొబైల్ ఫోన్. ఇప్పుడు జరిగిందే కదా. ఇప్పుడు ఏమైంది, ఒక స్కూటర్, అది ఒక వాదన ఏంటంటే ఇదే బస్సు కొట్టి ఉండవచ్చు అని ఒక వాదన, కానీ డ్రైవర్ చెప్తున్నది మేము కొట్టలేదు, ఆల్రెడీ రోడ్డు పైన యాక్సిడెంట్ అంతకు ముందే అయి మనిషి పడి ఉన్నాడు, ఒక స్కూటర్ ఆడ పడుంది, మేము బ్రేక్ కొట్టాము, బ్రేక్ అది కొడితే బస్సు బోల్తా పడే ప్రమాదం ఉంటే మేమేం చేయలేకపోయాం అంటున్నారు. కారణం ఏదైనా కానివ్వండి, అది ఏమైంది, ఆ స్కూటర్ కాస్త బస్సు లోపల కిందికి వెళ్ళిపోయింది. కిందికి వెళ్ళిపోయి ఆ స్కూటర్ యొక్క పెట్రోల్ ట్యాంక్ లిడ్ ఊడిపోయింది, దాని నుంచి మంటలు అంటుకున్నాయి. అవి కాస్త ఈ 400 మొబైల్ ఫోన్లు లీథియం బ్యాటరీలు ఉండడం వల్ల అవి పేలాయి. పేలడం వల్ల ఇంత ప్రమాదం జరిగింది. మరి ఈ జాగ్రత్త ఎందుకు కార్గో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేయదు? మీరు అదే విమానాల్లో చూడండి, సెక్యూరిటీ చెకప్లు ఉంటాయి. మీకు వాటర్ బాటిల్ పట్టుకోవాలన్నా వారు 1,00,000 లిక్విడ్ ఎలా చేయరు, మినిమం లిక్విడ్. ఈవెన్ మీకు ఒక ఫేస్ బాడీతో వాషర్ తీసుకెళ్దామన్నా కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. విమానాల్లో పోయే వాడి ప్రాణాలు పెద్దవాళ్ళే కదా, డబ్బున్న వాళ్ళే కనుక, ధనవంతుల ప్రాణాలు కనుక వాడి అన్ని రకాల సేఫ్టీస్ ఉంటాయి. అదే మన ఆర్టీసీ బస్సులో ఎందుకుంటుంది ఇది? ఆ పనికి మాలిన మెటల్ డిటెక్టర్లు పెడతారు ఇమ్లీవన్ బస్ స్టాండ్లో. నాకు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉంటే ఆయన గన్నుతో వెళ్ళినా కూడా అది ఏం రెస్పాండ్ కాకపోయింది. నేను నవ్వుకునేవాడిని, ఇంతకే మెటల్ డిటెక్టర్లని. ఆయన నా ముందర చూపెట్టే వెళ్ళే వాళ్ళ గన్తో పాటు, గన్తో వెళ్ళి అది పట్టుకోకపోయేది. ఎందుకు ఆ మెటల్ డిటెక్టర్లు? ఇప్పుడు మన రోడ్ల పైన పోలీసులు సీసీటీవీలు ఉంటాయి, పైకి చూస్తూ ఉంటాయి, లేదా ఈ పనిచేయ కెమెరాలు ఇలాంటివి పెడతారు. మరి ఎక్కడ సేఫ్టీ ఆడిట్ ఉంది ఇక్కడ? ఇలా ఒక్కటి కాదు, ఇప్పుడు ఒకే నెంబర్ పైన 10 బస్సులు తిరుగుతుంటాయి, అందరికీ తెలుసు ఈ పని. మీకు ఒకే నెంబర్ టూరిస్ట్ పర్మిట్లు ఉంటాయి, ప్యాసింజర్లు తీసుకెళ్తుంటారు. ఎన్ని వైలేషన్లు, ఇప్పుడు నేను చెప్పిన మీకు 10-15 చెప్పుంటాను. సో ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి కదా. ఇన్ని వైలేషన్స్ ఎలా జరుగుతున్నది? మాఫియా అది. డబ్బు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఈ బస్సులు ట్రావెల్స్ ఉంటాయి, పొలిటీషియన్లతో లింకులు ఉంటాయి, ఆర్టీ అధికారులతో లింకులు ఉంటాయి. లింకు లేకపోతే ఆర్టీ అధికారి ఆదిలాబాద్కో శ్రీకాకుళంకో ట్రాన్స్ఫర్ అవుతాడు. సో ఆయన చేతిలో ఏమి ఉండదు. సో ఇది కదా జరిగేది. పీరియాడిక్ ఆడిట్ లేదు, ఈవెన్ మెయింటెనెన్స్ ఉండదు. ఇప్పుడు 2 డ్రైవర్లు ఉండాలి రోడ్డు, 2 డ్రైవర్లు లేరట, ఒకటే డ్రైవర్ ఉన్నారట. మీకు చాలాసార్లు బస్ యాక్సిడెంట్లు జరుగుతాయి ప్రైవేట్ బస్సులు. డ్రైవర్కు బాగా నిద్ర వస్తే క్లీనర్ నడుపుతాడు బస్సులు, క్లీనరు ట్రైన్ అవుతాడు, చాలాసార్లు జరుగుతుంది. వాళ్ళు లేదా డ్రైవర్లు మందు తాగేస్తారు, డ్రైవర్లకు రెస్ట్ ఇవ్వరు. ఇప్పుడు మీకు అదే ఆర్టీసీ బస్సు అనుకోండి, లాంగ్ డిస్టెన్స్లో డబుల్ డ్రైవర్లు ఉంటారు. ఇక డబుల్ డ్రైవర్లు ఉంటారు కదా, ఒకటే డ్రైవర్, అది కూడా 12 గంటలు ప్రయాణం చేశాక మళ్ళీ 12 గంటలు డ్యూటీ చేస్తారు. ప్రాపర్ ట్రైన్ ఉంటారు ఆ డ్రైవరు. ఇప్పుడు వాల్వో బస్సు నడపాలి అంటే చాలా హై ట్రైనింగ్ ఉండాలి. ఇప్పుడు మారుతి 800 నడిపిన వాడు నీకు BMW నడపగలరా? ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మెథడ్ కదా. సో ఏమవుతుంది, మీకు ఒక నార్మల్ బస్సు లారీ నడిపే డ్రైవర్ని తీసుకొచ్చి వాల్వో ఇస్తారు. వాల్వో అనేది చాలా హెవీ వెహికల్, మనం అందరం ఎక్కిందే కదా. అది చాలా హెవీగా ఉంటుంది, చాలా సఫిస్టికేటెడ్ వెహికల్ అది. దాంతో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతాయి. సో ఇన్ని రకాల వైలేషన్స్ ఉంటే ప్రైవేట్ మాఫియా ఇంత ఓపెన్గా జరుగుతుంటే ప్రజల ప్రాణాలకు విలువెక్కడిదికా? థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ